ఎస్ఐఆర్పై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఇకపై పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. వారంలోగా ఎమ్మెల్యేల తీరు మారాలని, లేకపోతే మరీ అవసరమైతే ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయని వారిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం తేల్చి చెప్పారు. ఎంత పెద్దవాళ్లనైనా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి కఠినంగా వ్యాఖ్యానించారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు తమ బాధ్యతలను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. ఆయన అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. సర్ ప్రక్రియకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన జరిగింది. ఇక సర్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా సర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు తమ పార్టీ క్యాడర్తో విస్తృత స్థాయి జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయడం. ఈ జూమ్ మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నాయకులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్ వీరందరూ కూడా ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కు సంబంధించిన విషయాలపై కూడా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేయడానికి, కొంత సీరియస్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే సర్ ప్రక్రియ ఓటు తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా పేదవారి ఆధార్ కార్డు పోతుంది, మరోవైపు రేషన్ కార్డు పోతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో సర్పంచ్లతో గ్రామ స్థాయిలో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎవరైతే ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు ఖచ్చితంగా దీనిపై బాధ్యత తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిని ఖచ్చితంగా ఇన్ఛార్జీల నుంచి తొలగించి వేరే వారిని ఇన్ఛార్జిగా నియమిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జూమ్ మీటింగ్లో ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఓట్లు తొలగిస్తే ఖచ్చితంగా పార్టీకి నష్టం కలుగుతుంది. పార్టీకి నష్టం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎవరిని ఇంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తాము. ఇట్టిగా 10 రోజుల్లో దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే తన దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి. కాబట్టి 10 రోజుల్లో ఈ నివేదికకు సంబంధించిన అంశాలపై కూడా ఏమైనా మెరుగుపరుస్తుందా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా సర్ విషయంలో ప్రతి ఒక్కరు ఏదైతే రేపటి నుంచి జరుగుతున్నటువంటి సర్ విషయంలో ఓట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రేపటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నటువంటి సర్ ప్రక్రియకు అన్ని పార్టీలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నేతలు కూడా ఈ సర్ విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవస్థ కనబడుతుంది. ఎందుకంటే కింది క్యాడర్లో ఉన్నటువంటి వారందరూ కూడా సమాయత్తం చేసి అప్రమత్తం చేసి ఓట్ల తొలగించే విధంగా, ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు తొలగించే విధంగా చర్యలు తీసుకోకుండా ఆయా నియోజకవర్గాలు కావచ్చు, ఆయా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్లు కూడా అవగాహన కల్పించి దీనిపై ప్రతిష్టంగా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు, మరోవైపు రాజకీయ నేతలకు, తమ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఇన్ఛార్జీ మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.